డిసెంబర్ 28 పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ వ్యక్తి తనని మెట్పల్లికి చెందిన ఓ వ్యాపారిగా పరిచయం చేసుకున్నాడు. కొందరు తన ప్రైవేట్ వీడియోలు తీసి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వ్యాపారి నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. కేసులో విచారణ మొదలుపెట్టిన పోలీసులు విస్తుపోయే అంశాలు వెలుగులోకి తీసుకొచ్చారు. వలపు వల విసిరి వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని దుబ్బవాడకు చెందిన రౌడీ షీటర్ కోరెట్ల రాజకుమార్ అలియాస్ రాజు, బల్మూరి స్వప్న, ఇబ్రహీం మండలం ఎర్దండికి చెందిన బట్టు రాజశేఖర్, మూలరాంపూర్కు చెందిన సుంకిటి వినోద్, మెట్పల్లికి చెందిన పులి అరుణ్, మాగని దేవనర్సయ్య ముఠాగా ఏర్పడ్డారు. మెట్పల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ధనవంతుల ఫోన్ నంబర్లను ముఠా సభ్యులు సేకరించేవారు. ఆ తర్వాత బల్మూరి స్వప్న వారికి ఫోన్ చేసి కవ్వింపు మాటలతో గదికి రప్పించేది. ఆమె వలలో చిక్కుకుని గదిలో సన్నిహితంగా ఉన్న సమయంలో ముఠా సభ్యులు లోపలికి ప్రవేశించి వీడియో చిత్రీకరించేవారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసేవారు. ఒక 6 సభ్యుల ముఠా ఏర్పడి వారు ఆ మహిళను ఆధారంగా చేసుకుని ఆ మహిళకు నెంబర్లు ఇచ్చి వివిధ రంగాల్లో ఉన్న వారిని ట్రాప్ చేసి తీస్తున్నారన్న సమాచారం మేరకు క్లూస్ అన్ని సంపాదించడం జరిగింది. 3 నెలల క్రితం మెట్పల్లికి చెందిన ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న ముఠా అతడ్ని డిసెంబర్ 28న గదికి పిలిపించింది. మహిళతో సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన ముఠా విషయం బయటకు రాకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చంపేస్తామని వ్యాపారిని బెదిరించారు. బాధితుడు తన ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని చెప్పి వారిని నమ్మించాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ముఠా గుట్టు రట్టయింది. ఇందులో భాగంగా మహిళకు మొదటగా నెంబర్ ఇచ్చేసి పరిచయం పెంచుకోమని చెప్పేసి వాళ్ళకు నమ్మకం కలిగేలా చేసి వాళ్ళు మెటల్ పట్టణంలోనే ఒక హనుమాన్ నగర్లో ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ రూమ్కు తీసుకొచ్చి అక్కడ వారి వేసుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళను లోపలికి వెళ్ళగానే కొద్దిసేపటికి వీలు వెళ్ళి వాళ్ళని బెదిరించడం, డబ్బులు డిమాండ్ చేయడము, ఈ విధంగా చేశారన్న సమాచారం మనకు వచ్చిన సమాచారం మేరకు మనం కేసు రిజిస్టర్ చేసినాం. దాని మీద విచారణలో కూడా అవి నిజమని తేలినాయి. దాని మీద ఈరోజు ముగ్గురిని మొత్తం 6 ఉన్నారు. దాంట్లో 3 ఈరోజు ఒక మహిళతో పాటు ఒక రౌడీ షీటరు, మరొక వ్యక్తి, ఈ 3ని అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిచి రిమాండ్కు తరలించిన. ఈ హనీ ట్రాప్ కేసులో రాజ్కుమార్, దేవనర్సయ్య, స్వప్నలను పోలీసులు అరెస్టు చేశారు. వారి ఫోన్లలో మరిన్ని వీడియోలను గుర్తించారు. నిందితుల్లో రాజశేఖర్ ఓ పార్టీ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ కాగా రాజకుమార్ ఓ జాతీయ పార్టీ నాయకుడికి అనుచరుడిగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రాజశేఖర్, వినోద్, అరుణ్లను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మాయగాళ్లు విసిరే వలపు వలకు చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ హనీ ట్రాప్ ఘటనలు జరిగితే భయాందోళనకు లోను కాకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.